చాలా రోజుల తర్వాత మెగా ఫ్యాన్స్‌కి ఒక ఊపు వచ్చేటువంటి న్యూస్ ఇది. ఎంత ఊపు అంటే వీళ్ళు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. ఇలాంటి ఒక కాంబినేషన్‌లో ఒకేసారి చూడబోతున్నాం అనేటువంటి న్యూస్. అంటే మల్టీ స్టారర్ సినిమా కాదు. మల్టీ స్టారర్ స్టేజ్ అనమాట. అలాంటి ఒక స్టేజ్‌ని తన ఫైర్‌తో ఒక ఫ్యాన్స్ అందరికి ఒక భీకరమైనటువంటి కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మెగా హీరోలు. ఆ హీరోలు ఎవరో గెస్ చేస్తారా? యెస్. సో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు. ఇది అభిమానుల కోపం వచ్చినా కొంత ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఆ బజ్ క్రియేట్ చేసే పనిలోనే ప్రస్తుతం మేకర్స్ ఉన్నారు. ఒక ట్రైలర్ వస్తేనో, లేకపోతే ఇంకేదైనా సాంగ్స్ ఇంకో 2, 3 సాంగ్స్ పడితేనో ఒక అద్భుతమైన బజ్ క్రియేట్ అవుతుంది. అది ఆటోమేటిక్‌గా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ సినిమాకి అంత పెద్ద క్రేజ్ లేదు అని అనుకుంటున్నారు. కానీ ఆ క్రేజ్‌ని తీసుకురావడానికి వస్తున్నారు ఒకే ఒక్కడు. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యెస్. తన 'రామ్ చరణ్' కోసం పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు పెద్దగా సినిమా ఫంక్షన్స్‌కి ఏమీ అటెండ్ కాలేదు. కేవలం పరిపాలన మీద ఫోకస్ పెట్టాడు. ప్రజల యొక్క సమస్యలు తీర్చడం కోసమే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొత్త రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒక నాయకుడు అంటే కేవలం అజమాయిషీ చేసేవాడు కాదు, పని చేసేవాడు అనేటువంటి ఒక కొత్త పాయింట్‌ని అమలు చేసి చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. మధ్యలో 'హరిహర వీరమల్లు' కావచ్చు, 'ఓజీ' కావచ్చు, దీని షూటింగ్స్‌లో పార్టిసిపేట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. 'హరిహర వీరమల్లు'కి కొన్ని రోజులు షూట్ చేశాడని చెప్పారు కానీ ఇంకా అది కన్ఫర్మేషన్ లేదు. బట్ చూసుకుంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఇప్పటివరకు సినిమా వాతావరణానికి కొంచెం దూరంగానే ఉంటున్నాడు. సినిమా వాళ్ళతో కలవచ్చు కానీ ఆ సినిమా షూటింగ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, సినిమా జనాలకు సంబంధించినటువంటి ఆ వాతావరణానికి చాలా దూరంగానే ఉంటున్నాడు. అయినా ఆయన సినిమాతో ఉంటాడన్న విషయం అందరికీ తెలుసు. బట్ 'రామ్ చరణ్' కోసం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రావడం అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి, ప్రధానంగా ఫ్యాన్స్‌తో పాటు అటు ఏపీ పీపుల్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ పీపుల్ కావచ్చు, ఒక కిక్ ఇచ్చేటువంటి, మంచి కిక్ ఇచ్చేటువంటి అంశం కాదంటారా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఇంతకుముందు వచ్చిన ఫంక్షన్స్‌కి దీనికి ఉన్న తేడా ఏంటి? అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేవాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారు. ఆయన మాట్లాడే విధానం మారొచ్చు. ఆయన చెప్పేటువంటి డైలాగులు మారొచ్చు. ఆయన సినిమా గురించి మాట్లాడే ప్రాసెస్ మారొచ్చు. రామ్ చరణ్ గురించి చెప్పే మాటలు మారొచ్చు. లేదా ఓవరాల్‌గా ఆ వేదిక మీదుగా పొలిటికల్‌కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైనా ఇన్ జనరల్‌గా మాట్లాడొచ్చు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' సినిమా కూడా పాలిటిక్స్ బేస్డ్‌గానే ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక పొలిటీషియన్‌గా, అప్పన్న అనే ఒక పొలిటీషియన్ క్యారెక్టర్‌లో ఆయన డ్యూయల్ రోల్ చేశాడు కాబట్టి, ఒకటి బ్యూరోక్రాట్, ఒకటి పొలిటీషియన్. సో, అప్పన్న అనే ఒక రాజకీయ నాయకుడు తన ప్రాంతాన్ని ఎలా మార్చాడు, లేదా తన ఐడియాలజీతో ఒక గొప్ప మార్పు ఎలా తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఐడియాలజీ కలిగి ఉన్నాడనేది క్యారెక్టరైజేషన్ ఒక క్యారెక్టర్ ఉండొచ్చు. ఒక బ్యూరోక్రాట్ తలుచుకుంటే ఒక రాష్ట్రాన్ని ఎలా మార్చొచ్చు అనే ఒక పాత్ర ఇంకోటి అయ్యుండొచ్చు. సో, ఖచ్చితంగా ఈ 2 పాత్రలు పవన్ కళ్యాణ్ రెగ్యులర్ లైఫ్‌లో దగ్గరగా ఉండేటువంటి పాత్రలు. అంటే అటు రాజకీయ నాయకులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఈయన చుట్టూ తిరిగేటువంటి పాత్రలు. అలాంటి పాత్రల గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తాడు, ఆ స్టేజ్ మీద ఆయన ఎలాగా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ఒక క్యూరియాసిటీని కలిగించేటువంటి పాయింట్స్. ఇంతకీ ఈ స్టేజ్ ఎక్కడో చెప్పలేదు కదా! ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో, అది కూడా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. జనవరిలో, మోస్ట్‌లీ జనవరి ఫస్ట్ వీక్ ఉండొచ్చు. అప్పుడు మాక్సిమం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో కలిపి అక్కడ రాజమండ్రి గోదావరి కాస్త ఇక్కడే అఖండ గోదావరిగా మారే అవకాశం ఉంటుంది. అభిమాన గోదావరిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఫ్యాన్స్ గెట్ రెడీ. 'గేమ్ చేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రామ్ చరణ్ కోసం, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. ఆ వేదిక మీదుగా ఆయన చెప్పేటువంటి మాటలు కావచ్చు, ఆ స్పీచ్ కానీ ఖచ్చితంగా ఒక పెద్ద సెన్సేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పటివరకు 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించి పెద్దగా బజ్ లేదనే ఒక టాక్ ఏదైతుందో, ఆ టాక్ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పూర్తిగా ఆగిపోద్ది. అప్పటి నుంచి ఈ సినిమా రేంజ్ మారొచ్చు. రేంజ్ మారుతుంది, మారొచ్చు కాదు, ఖచ్చితంగా రేంజ్ మారుతుంది. ఆ రేంజ్ మార్చే బాధ్యత డిప్యూటీ సీఎం తీసుకున్నట్టు.